ప్రియ సోదర సోదరి, ఈ మాటలు వింటున్న నీవు గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు ప్రభు పస్కా గొర్రెపిల్లగా ప్రవేశించాడు. ఆ రోజు ఈ రాజు తగ్గించుకొని, నీ కొరకు నా కొరకు తగ్గించుకుని సాత్వికుడిగా దీనుడిగా ప్రాయశ్చిత్తం చేయడానికి పస్కా గొర్రెపిల్ల అయిపోయాడు ఈ రాజు. దేవునికి స్తోత్రం. ఏమైపోయాడు? నీ కొరకు నా కొరకు పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి బలి పశువు అయిపోయాడు ఈ రాజు. ఎవరి రాజు? 24వ కీర్తనలో ఉంటుంది, తీకండి. మహిమగల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. దేవునికి స్తోత్రం. ఎవరి మహిమగల రాజు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకునండి. ఎందుకంటే మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. ఎవరి మహిమగల రాజు? సైన్యములకు అధిపతిగా యెహోవా. ఎవరైనా సైన్యములకు అధిపతిగా యెహోవా? దేవుని అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం.